మత్తయి సువార్త 15వ అధ్యాయం ఆ యొక్క 21, 22 వచనాలు మనము చదువుకుందాం. ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడుచున్న ముక్కలు తినను గదా అని చెప్పాను. ఈ కానాను స్త్రీ భయంకరమైనటువంటి కండిషన్లో యేసయ్య దగ్గరికి ఆయన గురించి వింటూ వస్తుంది. నిజంగా ఎప్పుడైతే క్రీస్తు గురించి మనం వింటూ ఉంటామో, క్రీస్తు స్వార్థలో శక్తి కలిగినటువంటి ఆయన నామం గురించి వింటూ ఉంటామో, దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి కొత్తగూడెం ప్రాంతంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సహోదరుడు ఒక అనారోగ్యంతో కలిగిన కుటుంబాన్ని ఆ యొక్క ఆటోలో తీసుకొని వచ్చాడు. ఆటో ఎక్కడుందంటే రోడ్డు మీద ఉంది. ఆయన ఆ యొక్క పేషెంట్ని తీసుకొని వచ్చాడు మీటింగ్కి. ఆ లోపలికి ఆ యొక్క అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఈ ఆటో డ్రైవర్ ఆటోలో కూర్చున్నాడు. ఆయన ఒక అన్యుడు, ఆయనకి ఏం తెలియదు. కానీ మీటింగ్ జరుగుతున్న టైంలో తీసుకొచ్చారు, రోగగ్రస్తురాలను తీసుకొచ్చి వారు కూర్చోబెట్టారు. కానీ ఈ డ్రైవర్ మాత్రం ఆటోలో కూర్చుని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కానీ యేసుక్రీస్తు ప్రభు ఆటోలో కూర్చొని ఆ యొక్క అన్యుడైనటువంటి ఆయన పేరు పెట్టి యేసు ప్రభు పిలిచినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుని సేవకంలో నుంచి ఆ యవ్వనస్తుడి పేరు పెట్టి పిలిచాడో, దేవుని బిడ్డలారా, పరిగెత్తుకుంటూ వచ్చి తన జీవితాన్ని ఆ రోజు యేసుక్రీస్తుకి అప్పగించుకున్నాడు. ఆటోలో కూర్చొని నేను అడిగాను, ఎందుకు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు అని అడిగాను. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, అమ్మా, ఇక్కడ దైవ సేవకుడు పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను వింటూ ఉన్న ఆటోలో కూర్చొని నేను నవ్వుకుంటున్నా, యేసుక్రీస్తు పేరు పెట్టి పిలుస్తాడా, యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడా అని నవ్వుకుంటున్నాను. కానీ యేసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు నాకు తెలియకుండానే యేసు ప్రభుని నమ్ముకోవాలి అనే తలంపు నాలో కలగటం నేను అనుభవించానమ్మా. ఎప్పుడైతే ఆ తలంపు నాలో కలిగిందో ఇన్స్టెంట్ గా దేవుడు నా పేరు పెట్టి పిలిచాడు. ఎంత అద్భుతం అండి! చూడండి, యేసు గురించి వింటూ ఉన్నాడు ఆ సహోదరుడు. వింటున్న టైంలో నిజంగా ఆయనకి యేసు ప్రభు గురించి ఏం తెలియదండి. అందుకనే ఈ రాత్రి మేము అనేక డిస్ట్రిక్ట్స్ లో అడుగు పెట్టినప్పుడు మేమేం చెప్తుంటామంటే, గొప్ప మర్మాలు చెప్పమండి, ఆయా విషయాలు మేము చెప్పం. క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సువార్తలో శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి, ఆ వార్త శుభవార్త కాబట్టి ఆ శుభవార్తనే అనేకుల జీవితాలను వెలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, లైవ్ లో సువార్త, ఆ శుభవార్త ప్రకటిస్తున్నప్పుడు లైవ్ లో నుంచి అద్భుతాలు జరగటానికి మా దగ్గర ఏమీ లేదు. కానీ మేము ప్రకటించే వార్త మంచి వార్త కాబట్టి, క్రీస్తు గురించిన వార్త కాబట్టి అక్కడ మృతతుల్యమైనటువంటి జీవం లేని కండిషన్ లో ఉన్న బాడీస్ కి జీవము కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు గురించి వింటే అపవాదికి కూడా భయం. దేవుని బిడ్డలారా, యేసు అనే మాట వింటున్నప్పుడు అపవాది రాజ్యాలన్నీ గడగడగడ వణికిపోతాయి. ఎందుకంటే యేసు అంటే రక్షకుడు. అమ్మో, ఆ రక్షకుడు ప్రకటించబడుతుండగా మేము నిలబడలేము అని దెయ్యాలు కేకలు వేసి పారిపోతానికి కారణం ఏంటంటే క్రీస్తు సువార్తలో శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, సువార్తలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. అందుకని ఈ స్త్రీ యేసు గురించి విన్నదట. చూడండి, ఆమెలో ఉన్న తగ్గింపు ఎంత గొప్పదో. ఆయన మౌని అయినా మౌనంగా ఉండలేదండి. అయ్యో యేసుక్రీస్తు, అయ్యో మౌనంగా ఉన్నాడు కదా, నేను వెళ్ళిపోతానని అనుకోలేదు. కానీ అయ్యా దావీదు కుమారుడా, యేసు కరుణించవా అని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని మీద పడుతున్నట్టు మార్కు సువార్తలో చూస్తున్నాం. యేసు దగ్గరకు వచ్చి పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ యొక్క యజమాని యొక్క ఏమంటున్నాడు, ఆ రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అంటున్నాడు. ఎంత తగ్గింపు కలిగిన మాటలు అంటే ఆమెను తగ్గించి మాట్లాడుతున్నాడు అండి యేసయ్య.
చూడండి, ఆ మాటకి ఆమె విసుక్కొని వెళ్ళిపోవచ్చు, అలిగి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ముఖం మార్చుకొని వెళ్ళిపోవచ్చు. అయ్యా, మేము కుక్క పిల్లల్లాగా కనబడుతున్నామా? ఏదో నా బిడ్డ చనిపోయే కండిషన్లో నీ దగ్గరకు వస్తే, నా బిడ్డ అవస్థలో ఉందని నీ దగ్గరకు వస్తే, అయ్యో నీ ప్రజలేమో గొప్పవారు, మేమేమో కుక్క పిల్లలమా అని ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళలేదు. కానీ ఆమె చూడండి, యేసుక్రీస్తు దగ్గర ఎవరు ఆయన కృపకి పాత్రులు అవుతారంటే, ఎవరు దీనంగా కలిగి ఉంటారో, ఎవరికి దీన మనసు ఉంటుందో దేవుని బిడ్డలారా, వారిపై దేవుడు బలమైన కృపనిస్తాడు. అందుకనే అహంకారులను ఎదిరించి దీనులకి కృప ఇచ్చే దేవుడే మన దేవుడు. దేవుని బిడ్డలారా, చూడండి, రాత్రి నేను ఈ సందర్భాన్ని బట్టి ఒక మాట చెప్తున్నాను. ఈ రోజుల్లో సంఘానికి వెళ్ళినప్పుడు, సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, కాపరులు కొన్ని మాటల ద్వారా పరీక్షిస్తున్న టైంలో కొంతమంది బిలీవర్స్ విసుక్కొని ముఖం మార్చుకొని వెళ్ళిపోతూ ఉంటారండి. యేసు దగ్గరకు వచ్చినప్పుడు పరీక్షించబడుతుంటే విసుక్కొని వెళ్ళిపోతుంటారు. సంఘాలకు వెళ్ళినప్పుడు దైవ సేవకులు ఏదైనా మాట ద్వారా గాయపరిచినా, ఏదైనా మాట అన్నా, మేము ఇంతటి వాళ్ళము, మమ్మల్ని ఇంత మాట అంటాడని విసుక్కొని వెళ్ళిపోయేవారు చాలా మంది ఉంటారు. దేవుని బిడ్డలారా, కానీ ఈ రాత్రి మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సేవకులు నీ జీవితాన్ని పరీక్షించటం, నీ జీవితంలో ఉన్న ఆ యొక్క హృదయాన్ని పరిశోధన చేయటం, వారి ద్వారా మాత్రమే దేవుడు నిన్ను దర్శిస్తుంటాడు. కొన్ని సమయాల్లో గాయము చేయు దెబ్బలు అంతరంగంలోకి చొచ్చి మీ అంతరంగంలో ఉన్న చెడుతనమునంతటిని అవి తీసివేస్తాయి. దేవుని బిడ్డలారా, అటువంటి దెబ్బలకి, అటువంటి మాటలకి మనం ఏం కావాలంటే సంతోషించాలి తప్ప క్రీస్తు నుండి విసుకొని వెళ్ళిపోవద్దు. అంతేకాకుండా కాపర్ల నుంచి మనసు నొచ్చుకొని వెళ్ళిపోవద్దు. దేవుని బిడ్డలారా, రియల్లీ చెప్తున్నాను, చాలా మంది ఈ రోజుల్లో కాపర్లకు దూరం అయ్యే గొర్రెలు ఉంటున్నాయి. ఈ రాత్రి సందర్భం వచ్చింది కాబట్టి నేను మీ మాట చెప్తున్నాను. మీ దైవ సేవకులు మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు, మీకు బుద్ధి చెప్తున్నప్పుడు, మిమ్మల్ని మన్నన చేస్తున్నప్పుడు, వారు హెచ్చరిస్తున్నప్పుడు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మా జీవితంలో ఈరోజు ఇంత అనాయింటింగ్ తో, అభిషేకంతో వాడబడ్డానికి మమ్మల్ని ప్రభువు నలగొట్టడం ఒకటి. మేము ఏ సేవకుల దగ్గర ఉన్నామో వారు మమ్మల్ని రొట్టెని విరిచినట్టు విరుస్తున్న టైంలో వారికి మేము విధేయత చూపాము కాబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, చాలా మందికి విరగొట్టబడ్డం ఇష్టం ఉండదండి, నలగొట్టబడ్డం ఇష్టం ఉండదు, పగలగొట్టబడ్డం ఇష్టం ఉండదు, తిరుగుబాటు చేయటం ఇష్టం. దేవుని బిడ్డలారా, మేమేంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మేమేంటి, మా క్యారెక్టర్ ఏంటి, మేమేంటి, మా స్థితి ఏంటి, మేమేంటి, మా క్యాస్ట్ ఏంటి, మమ్మల్ని ఇంత మాట అంటాడా అని సేవకుని దగ్గర చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయేవారు కొంతమంది ఉంటారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయేవారు కొంతమంది ఉంటారు. ఒక యవ్వనస్తుడు అదే విధంగా చిన్నబుచ్చుకొని యేసు ప్రభు దగ్గర వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ రాత్రి నేను చెప్తున్నాను, మీరు లోబడి ఉండటం ద్వారా, మీ సేవకుల గురించి మీరు ప్రార్థన చేయటం ద్వారా మీ సేవకులు గొప్పవారు కాబోతున్నారు ఫ్యూచర్ డేస్ లో. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మేము ఏ పరిచర్యను డిస్టర్బ్ చేయడానికి అడుగు పెట్టేవారం కాదు. ఏ పరిచర్య డిస్టర్బ్ కావడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే మేము కూడా కాపర్లం. చాలా మంది ఇక్కడ మా వాలంటీర్స్ అందరు ఉన్నారండి, మాతో కలిసి పనిచేసే వారు ఉన్నారు. మాకు తెలుసు సేవకుల ప్రసవ వేదన ఏంటో. మేము ఒకవేళ వచ్చింది మాకు ఇచ్చిన పరిచర్యను మేము విత్తటానికి వచ్చాము తప్ప, మా పరిచర్య ద్వారా మీ సంఘాలకి అభివృద్ధి కావాలి తప్ప ఏ సంఘం డిస్టర్బ్ కావడం మాకు ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి వరంగల్ పట్టణ విశ్వాసులారా, ఈ రాత్రి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, యాజకులు సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలండి. వారి నోట మీరు ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటున్నారు కాబట్టి, వారి నోట మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి, వారి ఎంత దీనస్థితిలో ఉన్నా, ఎంత పేదరికంలో ఉన్నా వారి మాట విని వారికి లోబడి ఉండండి. అందుకని ఈ రాత్రి మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ కాపర్లని మీరు ప్రేమించండి. దేవుని బిడ్డలారా, వారిని ఆదరించండి. వారికి వేళ హెచ్చరించినా, గాయపరచబడే మాటలు మీరు అన్న ముఖము చిన్న పుచ్చుకొని వెళ్ళవద్దని మనవి చేస్తున్నాను. చూడండి, ఈ స్త్రీని ఎంత తృణీకరించి మాట్లాడతాడండి. వీరి కానానీలు, అయ్యో మేము లోయెస్ట్ ప్లేస్ కలిగిన ప్రజలం కదా, మేము పలానా వారి సంతానం కదా, అందుకేలే యేసయ్యా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఎంత భయంకరమైన మాట మాట్లాడుతున్నావు, గతి లేని వారు నీ యొద్దకు వచ్చామని మాట్లాడుతున్నామా, దిక్కులేని స్థితిలో నీ యొద్దకు వచ్చామని మాట్లాడుతున్నామని చిన్న పుచ్చుకోవట్లేదండి ఈ స్త్రీ. అయ్యా నువ్వు అన్నది కరెక్టేనయ్యా, కానీ
కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి వచ్చి పడు రొట్టె ముక్కలు తింటాయి కదయ్యా అంటున్న దేవుని బిడ్డలారా. ఎంత దీనత్వం అండి ఆ స్త్రీలో. రియల్లీ దేవుని బిడ్డలారా, ఎంత తగ్గింపండి. ఒక బిలీవర్కి సంఘములో ఈ తగ్గింపు ఉండాలి దేవుని బిడ్డలారా. క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగంకి తగ్గింపు ఉండాలా. ఈ రోజుల్లో సంఘాల్లో ఒక స్థానం ఇస్తేనే ఉంటారండి, ఒక పోస్ట్ ఇవ్వాలా. వాళ్ళు సంఘంలో ఉండాలంటే ఒక పోస్ట్ ఇస్తే, ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తే ఉంటారు. ఒకవేళ స్టేజ్ మీద ఉంచితే ఉంటారు. స్టేజ్ వెనక్కి వెళ్ళి ఉండమనండి, ఉండరండి వాళ్ళు. ఈ రోజుల్లో నిజంగా ప్రాముఖ్యత కోరుకొని, ప్రాధాన్యత కోరుకొని అట్లా కోరుకునే వారు ఉంటారు. లూసిఫర్ మనస్తత్వం దేవుని బిడ్డలారా. ముందుకు రావాలని, కనబడాలని, ప్రత్యేక స్థానంలో ఉండాలని కోరుకునే మనస్తత్వం ఏంటంటే అది లూసిఫర్ స్వభావం. అది అందుకే అక్కడ ప్రధాన దూత అయినా దాని స్వభావం ఏంటంటే దేవుని కంటే అనేటువంటిది ఎప్పుడైతే వెలిగిందో ఒక్క తొక్కు క్రిందకి తొక్కేశాడు దేవుడు. దేవుని బిడ్డలారా, నువ్వు హెచ్చించబడాలనుకుంటే నువ్వు తగ్గించబడతావు. నువ్వు తగ్గించబడాలనుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందరికంటే ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను, యేసయ్య హెచ్చవలసినది, మనం తగ్గవలసినది దేవుని బిడ్డలారా. ఎందుకంటే యోహాను అంటాడు, అయ్యా నువ్వు హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. ఎందుకంటే నువ్వు సృష్టికర్తవు, మహోన్నతుడైన దేవుడు. రియల్లీ దేవుని బిడ్డలారా, క్రీస్తు బిడ్డలకు కూడా ఇటువంటి స్వభావం ఉండదండి. ఈ కానాను స్త్రీకున్న స్వభావం. అవునయ్యా నేను వెళ్ళిపోతానయ్యా, నువ్వు నా బిడ్డను స్వస్థపరచకపోయినా పర్వాలేదు, ఏదో నువ్వు గొప్ప దేవుడు అని నీ గురించి వార్త విని వస్తే నువ్వు కుక్క పిల్లలతో నన్ను ఆ యొక్క మాటలు అంటావా, కుక్కతో సమానమైన మాటలు మాట్లాడతావా అని ఒక్క మాట రాలేదు దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సహోదరి, ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యేసు గురించి విని మందిరానికి వచ్చి ఉండొచ్చు, క్రీస్తు గురించి విని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? నీ తగ్గింపు చూస్తున్నాడు ఆయన, నీ దీనత్వం చూస్తున్నాడు. నీ యొక్క తగ్గింపు, నీ దీనత్వం యేసుక్రీస్తు ప్రభుని ఆకర్షిస్తుంది. చూడండి, ఈ ఒక్క మాట అన్నదండి యేసుక్రీస్తు ప్రభు. వెంటనే ఒక మాట అంటాడు, అమ్మా నీ విశ్వాసం నీ బిడ్డను స్వస్థపరచబోతుంది, నువ్వు వెళ్ళి తల్లి నీ బిడ్డ స్వస్థత పొందుతుంది అన్నాడు. అంతే, వెంటనే తన బిడ్డకు స్వస్థత కలిగింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను ఎందుకు ఇంత క్లియర్గా ఈ మాటలు చెప్తున్నానంటే క్రీస్తు వార్తలో శక్తి ఉంది. ఆ వార్త విన్న స్త్రీ ఎన్నో ఆటంకాలు ఎదుర్కొందండి. శిష్యులు ఆపారు రావటానికి. కొన్ని సమయాల్లో మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు వాలంటీర్స్ ఆపుతుంటారు మా దగ్గరకు వచ్చేటప్పుడు. అక్కడి నుంచి అక్కడే చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతుంటారు కొంతమంది. చాలా తప్పు దేవుని బిడ్డలారా. నీవు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని రావాలి దేవుని వద్దకి. ఈమెను ఎంతమంది ఆపుండొచ్చు, ఎన్నిసార్లు అరిసి ఉండొచ్చు. దేవుని బిడ్డ, అలసిపోయావా, నలిగిపోయావా, విరిగిపోయావా, పగిలిపోయావా, భయంకరమైనటువంటి అనుభవంలో ఈ రాత్రి ఉన్నావా? కానీ నువ్వు ఎవరివైనప్పటికీ కానీ, ఒకవేళ పేదవాడివైనా గొప్పవాడివైనా, ఈ కండిషన్లో ఉన్న స్త్రీ పురుషుడివైనా, నీ జీవితంలో అన్ని అణగారిపోయిన స్థితిలో ఉన్నా, నేను ప్రకటిస్తున్న యేసయ్య నేను లేవనెత్తే దేవుడని నేను నమ్ముతున్నాను సహోదరి. మేము ప్రకటిస్తున్న క్రీస్తులో ఉన్న స్వార్థలో ఉన్న శక్తి నీ జీవితంలో నీవు కోరినట్టే నీకు జరుగును గాక అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడైతే ఆమె తగ్గించుకున్నదో, ఎప్పుడైతే యేసుని వెంబడించిందో, ఎప్పుడైతే యేసులో ఉన్న స్వార్థ విన్నదో దేవుని బిడ్డలారా, ఆ కానాను స్త్రీ పరిశుద్ధ లేఖనంలోకి ఎక్కింది దేవుని బిడ్డలారా. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, అప్పులనే కాడి క్రిందున్నావా? ఒకవేళ పాపమునే కాడి క్రిందున్నావా? అయ్యో నువ్వు పాపివని ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా? నిన్ను తృణీకరించబడిన అనుభవములు ఉన్నావా? తృణీకరించబడిన స్త్రీ అయినప్పటికీ యేసుని వెంబడించట్లో అలసిపోలేదు. అందరూ నిన్ను తృణీకరించిన, అందరూ నిన్ను వెలివేసిన, అందరూ నిన్ను అవమానపరిచిన, నువ్వు వింటున్నా. ఎవరి గురించి వింటున్నావంటే నిన్ను లేవనెత్తే యేసయ్య గురించి నువ్వు వింటున్నావు సహోదరి సహోదరుడా. నువ్వు త్రాగుబోతావని ప్రజలు అంటున్నారా? నువ్వు తిరుగుబోతివి, వ్యభిచారమని లోకంలో ఉన్నవారు అంటున్నారా? నా యేసు క్రీస్తు ప్రభు దగ్గర ఒక్క మాట చెప్తావా? అయ్యా నన్ను కరుణించు, నన్ను క్షమించు అనే మాట నీ నోట్ల నుండి వస్తే నీ జీవితంలో, ఈ స్త్రీ జీవితంలో జరిగిన అద్భుతం జరగబోతుంది. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేయటానికి, నిన్ను నీ కుటుంబంని అద్భుత రీతిగా ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడమ్మా. మా జీవితాల్లో ఎండిపోయిన స్థితి మాకు తెలుసు, తృణీకరించబడిన అనుభవం మాకు తెలుసు, గర్భఫలం లేని అనుభవం మాకు తెలుసు, భయంకరమైనటువంటి అప్పులనే కాడి మాకు తెలుసు దేవుని బిడ్డలారా. అందుకని రాత్రి మేము అరుస్తున్నప్పుడు, మేము ఏడుస్తున్నప్పుడు, ప్రజలందరూ మమ్మల్ని ఆటంకపరిచిన, మమ్మల్ని ఆదుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని బిడ్డలారా. అదే దేవుడు ఈ రాత్రి నిన్ను ఆదుకోబోతున్నాడు.
మేము ప్రకటించే యేసయ్య ఈ రాత్రి నీ చేయి పట్టుకోబోతున్నాడు. సహోదరి, ఈ రాత్రి ఏం జరగబోతుందో తెలుసా? లెక్కలేనన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. కానీ నువ్వు ఒకటి నమ్ము, నేను యేసుని గట్టిగా పట్టుకుంటాను. ఈ రాత్రి నేను వెళ్ళను వెనక్కి, నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువను అంటాడు యాకోబు. నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను విడువనయ్యా అన్నది కానాను స్త్రీ. ఈ రాత్రి చెప్తావా, నీవు నన్ను క్షమించి విడిపించే వరకు నేను విడువనయ్యా, నీ గురించి వింటున్నానని. ఈ రాత్రి ఒక్క నిమిషం అందరం కూడా లేచి నిలబడదాం ఉన్న స్థలంలో నుంచి. ఈ సంవత్సరం అంతా తన రెక్కల నీడలో ఈ పరిచర్యను భద్రపరిచి నూతన సంవత్సరంలోకి నడిపించిన సర్వశక్తి కలిగిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా మా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. రెండవదిగా, దేశ నలుమూలల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, యావత్ ప్రపంచంలో నుంచి మీ యొక్క ప్రేమను, మీ సలహాను, మీ యొక్క ప్రార్థనను, మీ విలువైనటువంటి సమయాన్ని మాకిస్తూ ఈ పరిచర్యకి ఆర్థికంగా అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ, ప్రియ బిడ్డలందరికీ మా కల్వరి పరిచర్య తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మీరు క్రీస్తుని ప్రేమిస్తున్నారని, మీ ప్రేమను చూపించడానికి మీరు చేసినటువంటి త్యాగమును బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాలను ఆశీర్వదింపజేసి, మీరు విత్తిన విత్తనాల పంట కంటే 7 పంట మీ జీవితంలో మీరు కొయ్యబోతున్నారు. గత సంవత్సరం అంతా మీరు మాపై, ప్రభుపై చూపిన ప్రేమను బట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాలని, తన నామంలో మీ జీవితాలను వేసే గొప్ప చేయాలని కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ, ఈ కల్వరి పరిచర్యకి ప్రతి కోణంలో సహకరించిన బిడ్డలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. రెండవదిగా, ఈ సంవత్సరం కూడా ఇంకా ప్రభు కోసం పరిగెత్తటానికి, ప్రభు పరిచర్య చేయటానికి నేను, నా కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా, దేవునికి నమ్మకంగా బ్రతకటానికి మీ ప్రార్థన, మీ ప్రేమ, మీ సహకారాన్ని మాకు అందిస్తూ మనందరము క్రీస్తు శిలువ జెండాని స్థాపిస్తూ క్రీస్తు కొరకు ముందుకు సాగిపోదాం. ఆ నిత్య రాజ్యంలో ఒక విలువైనటువంటి స్థానాన్ని సంపాదించుకుందాం. అట్టి కృప నూతన సంవత్సరంలో మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కార్యక్రమం చూస్తున్న బిడ్డల కొరకు నూతన సంవత్సరంలో మీ జీవితాలని పరిచర్యకి సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డలు మేము ప్రార్థన చేయబోతున్నాము. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఎంతో మంది బిడ్డలు ఆదుకున్నారయ్యా, మమ్మల్ని ఓదార్చారు. మా కష్టంలో, మా శ్రమలో, మా బాధల్లో మాతో పాటు ఉన్నారు. వారందరూ చేసిన పనిని బట్టి వారిని ఆశీర్వదించండి ప్రభా. గత సంవత్సరం ఎంతమంది బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూసి ఉంటున్నారు. ఏ విత్తనం వారి హృదయాల్లో పడ్డదో అది ఫలింపచేసి నీ నామాన్ని బట్టి వారిని గొప్ప చేయండి అయ్యా. అంతేకాక ప్రభా, వారందరూ నూతన సంవత్సరంలో సమృద్ధి అయిన దీవెనలు పొందుతురుగా కానీ మేము దీవిస్తున్నాం నాయన. వారు గొప్పవారవునుగా కానీ మేము దీవిస్తున్నాం. వారు అంతకంతకు వర్ధిల్లుదురుగా కానీ దీవిస్తున్నాం. నీ శాశ్వతమైన కృప ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలకి తోడై సంతోషంతో, సమాధానంతో, ఆరోగ్యంతో, క్షేమముతో ఈ సంవత్సరం గడుచునుగా కానీ శుభములను తెలియజేస్తూ వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.